జావా స్క్రిప్ట్ ని హెడ్ సెక్షన్ లో పెట్టడానికి బాడీలో పెట్టడానికి డిఫరెన్స్ ఏంటి? జావా స్క్రిప్ట్ ని మనం హెడ్ సెక్షన్ లో కాకుండా బాడీ సెక్షన్ లో లోడ్ చేయడానికి ఏంటి కారణం అని అంటే, హెచ్టిఎంఎల్ లోడ్ అవ్వకుండా జావా స్క్రిప్ట్ ని లోడ్ చేసినాం అనుకో, ఆ జావా స్క్రిప్ట్ లో ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని రెఫర్ చేయాల్సి వస్తే, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని రెఫర్ చేయాల్సి వస్తే జావా స్క్రిప్ట్ దొరకవు కదా అవి. ముందు జావా స్క్రిప్ట్ లోడ్ అయిపోయింది, తర్వాత హెచ్టిఎంఎల్ లోడ్ అయినాయి అనుకో, అక్కడ ఎక్కడో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ J1 డాట్ వాల్యూ అని అన్నావు అనుకో పైన, అక్కడ ఏమంటది అది? వాల్యూ కెనాట్ బి ఫౌండ్ బై అన్డిఫైన్డ్ అంటది. నేను ఇట్లాగో ప్రాక్టికల్ గా చూపిస్తా, కానీ ఈ లోపల మీరు కూడా ఆలోచించుకోవాలి కదా. దాని డెఫినేషన్ ఏం చెప్పినా, we have to load the JavaScript or execute the JavaScript after DOM is completely loaded. స్క్రిప్ట్ నేను ఇక్కడ హెడ్ సెక్షన్ లో రాసా, ఈ స్క్రిప్ట్ లో ఏమో ఇప్పుడు ఇక్కడ బాడీలో రాసా H1 వెల్కమ్ టు Edupolly, ID is equal to D2, document dot gets elements by ID of D2, చెప్పు, డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని అన్నా. అవుట్పుట్ ఏమొచ్చింది? పోరా అన్నది. అది మీకు వినపడతలేదు, నాకు వినపడుతుంది. ఇగో పోరా, కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్. ఈయనెవరు? నల్లెందుకు? నేను నల్లులో రీడ్ చేయమని చెప్పలేదు కదా. ఇక్కడ ఏమంటుంది? ఇది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ D2 డాట్, అది అదే స్క్రిప్ట్ ని నేను హెచ్టిఎంఎల్ అంతా లోడ్ అయిపోయిన తర్వాత లోడ్ చేసినాను అనుకో, చక్కగా పనిచేస్తుంది. మరి ఏం చెప్పాలి ఆన్సర్? ఎందుకు లైబ్రరీస్ హెడ్ సెక్షన్ లో లోడ్ చేస్తారు మన జావా స్క్రిప్ట్ కోడ్? ఎందుకు అట్లా చేస్తారు అని అంటే, సార్ మోస్ట్లీ జావా స్క్రిప్ట్ లో మనము హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని రిఫర్ చేయాలి కదా సార్. రిఫర్ చేసేటప్పుడు ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లోడ్ అయిన తర్వాతనే కదా మనం రిఫర్ చేయగలిగేది. సో కాబట్టి ఎలిమెంట్స్ కంటే పైన మనం ఎగ్జిక్యూట్ చేస్తే అప్పటికి హెచ్టిఎంఎల్ రెడీగా ఉండదు కదా. అర్థమైంది నా పాయింట్? అందుకనే మనం హెచ్టిఎంఎల్ అంతా లోడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో స్క్రిప్ట్ ని పెట్టుకుంటే అప్పటికి పేజ్ అంతా రెడీగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం. అర్థమైందా? వెరీ గుడ్. లాస్ట్ ఒక్క పాయింట్, ఆఖరి ముద్ద, లాస్ట్ ముద్ద కదా. చూడు 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 చూడు, డిఫరెన్స్ బిట్వీన్ డెఫర్ అండ్ అసింక్. నేను దీని మీద చాలా పెద్ద ఎగ్జాంపుల్ తో సహా చేసి నేను రెడీగా ఉంచా, కాకపోతే వీడియో తయారు చేయలేదు. ఒక్క నిమిషం. వాట్ ఈస్ డిఫర్ ఇన్ scripted? By using the differ attribute, the browser will load the script only after loading the page. This can be helpful if you have a script that is dependent on other scripts, or if you want to improve the loading time. సో ఒక్కసారి నేను ఎక్స్పెరిమెంటే చేస్తున్నా, నాకు ఎగ్జాంపుల్ అంత గుర్తులేదు. ఇక్కడ డిఫర్ అని పెడతా, చాలే కదా. ఏముంది అది? ఓకే, ఆగండి అమ్మా, ఆగండి.
ఏమైనది ఏది కోడ్ స్క్రిప్ట్ డిఫర్ src is equal to main dot పర్ఫెక్ట్. ఏం చేసినా ఇప్పుడు యాక్చువల్గా ఇంతకు ముందు ఇది వర్క్ అవ్వలేదు కదా. సపోజ్ నేను ఇక్కడ డిఫర్ తీసేసినాను అనుకో, అప్పుడేమవుతుంది, HTML లోడ్ అవ్వకముందే జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోవడం వల్ల వర్క్ అవ్వట్లేదు. అదే నేను ఇక్కడ డిఫర్ అని పెట్టినాను అనుకో, పేజ్ లోడ్ అయిన తర్వాతనే ఈ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. వచ్చేసినా సరే చిన్నాను ఆగంటుంది. క్లియర్. రెండోది, మరి అసింక్ ఎవడు? ఇప్పుడు కూడా అదే కనపడుతుంది కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసింక్ అండ్ డిఫర్? ఇక్కడ ఉన్నాడు. వాట్ ఈస్ అసింక్? Async in a script tag is a way to load scripts asynchronously. This means if the script is async, it will be loaded independently of other scripts on the page and will not block the page from loading. If you have a page with several external scripts, loading them all asynchronously can speed up the page loading time because the browser can download and execute them in parallel. అదాదు, రెండు చాలా ఇంపార్టెంట్, డిఫర్ అసింక్. ఇక్కడ డిఫర్ గురించి కూడా చెప్పిన. అసింక్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ద అసింక్ అండ్ డిఫర్ అట్రిబ్యూట్స్ బోత్ అలౌ ద బ్రౌజర్ టు కంటిన్యూ parsing the HTML document while JavaScript file is being downloaded, but they differ in when those files are async downloads and executes JavaScript as soon as it is available, while differ attribute waits until the HTML document has been parsed. అంటే మరి మీరు చెప్పేయాలి, ఇంకేంటి, అయిపోయింది, అక్కడికే ఉంది. అసింక్ అనేది డౌన్లోడ్ చేస్తుంది సపరేట్ గా ఫైల్ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా నీ HTML కంప్లీట్ అయిపో లోపల అది వచ్చేసింది అనుకో, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, ఇంకా దీంతో సంబంధం లేదు. డిఫర్ అట్లా కాదు. HTML డాక్యుమెంట్ మొత్తం పార్స్ అయ్యంటే ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత జావా స్క్రిప్ట్. ఇది చిన్న పిల్లలు ఇచ్చే ఆన్సర్. దానికి నేనేమి ఇంప్రెస్ అవ్వ. మరి పెద్దోళ్ళు ఇచ్చే ఆన్సర్ వేరే ఉండాలి కదా. మనం పెద్దోళ్ళం అయిపోయినామా లేదా? జావా స్క్రిప్ట్ ఎక్స్పర్ట్స్ అక్కడ బుక్ రాసిందామే, నవ్వుతావు నువ్వు. సరే చూడమ్మా, డిఫర్ తోటి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అన్ని జావా స్క్రిప్ట్ ఫైల్స్ డౌన్లోడ్ అయిన తర్వాత జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనివల్ల లాభం ఏంటి? సపోజ్ నువ్వు ఫస్ట్ది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఉంది, అది డౌన్లోడ్ అవ్వాలి. అది అసింక్రోనస్ గా డౌన్లోడ్ చేస్తున్నావు, అంటే ఏసింక్ అని పెట్టి డౌన్లోడ్ చేస్తున్నావు. రెండో లైబ్రరీ అన్ని అసింక్లోనే పెట్టి చేస్తున్నావు అనుకో. సపోజ్ ఈ 4 లైబ్రరీలు తెచ్చుకుంటున్నావు. మూడో లైబ్రరీ ఫస్ట్ లైబ్రరీ మీద డిపెండెంట్ అనుకో. అంటే మూడో లైబ్రరీలో ఫస్ట్ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ కొన్ని కావాలి. అప్పుడు ఏమవుతుందంటే, అది లోడ్ అయిందా లేదా అని వెయిట్ చేయదు అసింక్. దీని డౌన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకో, ఇది ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. నా స్నానం అయిపోయింది, నేను ఎక్కువ అన్నట్టు వెళ్ళిపోతుంది. అంతే కదమ్మా, ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి?
ఎగ్జిక్యూట్ అయిపోవాలి కదా, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ లోపల ఫస్ట్ ఫైల్ కావాలి కదా, అది రాలేదు ఇంకా, నాకు సంబంధం లేదు, నా పని అయిపోయింది వెళ్ళిపోతుంది అంతే, వస్తారా లేకపోతే లేదు. మరి డిఫర్ నాలాగా చాలా మంచిది అది, అందరూ వెళ్ళిపోయేదాకా అందరు వచ్చేదాకా వెయిట్ చేస్తుంది నీ బొంద, అందరు వెళ్ళిపోయేదాకా. మా మరాఠీ తెలుగు అలాగే ఉంటుంది, అందరు వచ్చేదాకా వెయిట్ చేసి అందరినీ తీసుకుని వెళ్తుంది. అసింక్ ఏంటి, ఎవడు వచ్చాడు నేను వెళ్ళిపోవాలని లిఫ్ట్ క్లోజ్ చేస్తుంది. అర్థమైందా? సో నువ్వు గనక ఈ ఆన్సర్ చెప్తే వాడు ఇట్లా కళ్ళకు అద్దుకుని ఇట్లా అంటాడు వాడు, నేను అసింక్ కి డిఫర్ కి ఈ ఆన్సర్ చెప్పు, అది కాదు, ఏది కాదు, హెచ్టిఎంఎల్ లోడ్ అవ్వకుండా చేస్తారు, ఇక్కడ దొరుకుతుందమ్మా, దొరకదు కదా, అట్లా కాదు, అట్లా అది ఆన్సర్ ఓకే రాదు, ఎవరన్నా ఇచ్చేదే, చిన్నపిల్లలు ఇచ్చే ఆన్సర్ అది, ఎవరు ఇవ్వాలి సార్? లైబ్రరీస్ అనేవి ఒక లైబ్రరీ మీద ఇంకొక లైబ్రరీ డిపెండ్ అయి ఉంటది, డిపెండ్ అయినప్పుడు అవన్నీ ఒకదాని తర్వాత ఒకటే లోడ్ అవ్వాలి. అసింక్ లో లోడ్ చేస్తే ఏమవుతుంది, అన్ని ప్యారల్ గా లోడ్ అయిపోతాయి, దానివల్ల స్పీడ్ పెరుగుతుంది, నేను ఒప్పుకుంటా, కానీ డిపెండెన్సీస్ ఉంటే బిస్కెట్ అయితే. అర్థమైందా? అట్లా ఓకే. సో నేనైతే ప్రాపర్ గా రియాక్ట్ అయితే నాకు తెలిసి మనం అందరం బంగారమే, నాకైతే రియాక్ట్ లో పెద్దగా ఇబ్బంది ఏం ఉన్నట్టు అనిపించదు. నేను మళ్ళీ సాయంత్రం వస్తా, రియాక్ట్ గురించి కూడా ముచ్చట్లు పెట్టుకుందాం, అచ్చిక బుచ్చికలు ఆడుకుందాం. జావా స్క్రిప్ట్ వరకు నేను చెప్పాలనుకునే అన్ని చెప్పిన, ఈ లోపల అన్నం తిని తొందరగా వచ్చి భలే వెళ్ళిపోయారులే నిన్న. ఇటు కూడా చూడర్రా, భలే చూడరు నన్ను, నేను ఇట్లనే చూస్తా ఉంటే ఎవరన్నా నన్ను చూస్తారా బాయ్ అని చెప్తారేమో అనుకుంటే ఎవరు చెప్పారా, అదేంటో అట్లా అలా 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 భలే వెళ్ళిపోతారు. సరే వెళ్ళిపోండి అంతే, రోజు చూస్తా ఉంటా, ఒక్కళ్ళు బాయ్ చెప్తారేమో అని. అవును, వీడు మళ్ళీ పిలిచి ఏమైనా చెప్తాడేమో అని భయం. చలో నేనైతే మంచిగానే ప్రిపేర్ చేసి పంపిస్తున్నా మిమ్మల్ని, లాస్ట్ మూమెంట్ వరకు నా ప్రయత్నం అయితే నేను చేసిన. మంచిగా ప్రిపేర్ అవ్వండి. చలో సీ యూ టుమారో.